హాయ్ అండి. ఎక్సలెంట్ ఎయిర్ గ్రోత్ ఎరాయిల్ సున్నిపిండి షాంపూ పౌడర్ అండి. చాలా మట్టుకు తీసుకుంటున్నారు. షాంపూ పౌడర్ ఎవరికి వాడడం రాక చాలా ఇబ్బంది పడుతున్నారు. ఆల్రెడీ ఒక వీడియో మా మనవరాలకి రుద్ది పెట్టాను చూడండి. ఇది కుంకుడుకాయ, సీకకాయ, ఉసిరిపప్పు, మెంతులు కలిసిన పౌడర్ అండి. ఇది లాంగ్ జుట్టు ఉండే వాళ్ళు 2 స్పూన్లు పెద్దగా వేసుకుంటే సరిపోతుంది. ఇట్లా జారుడుగా కలుపుకోవాలి. నెత్తి కొంచెం వాటర్ పోసి తడిపేసుకొని ఈ పౌడర్ అనేది చేతిలో కానీ నెత్తిలో కానీ ఇంకొంచెం పలచగా కలుపుకొని నెత్తిలో పోసుకొని బాగా రుద్దండి. జిడ్డు అయితే పోతుందండి. ₹1 షాంపూ అంత నురగైతే రాదు. నురగే ఎక్స్పెక్ట్ చేసేవాళ్ళు అసలు పెట్టుకోవడం మానేయండి. ఎందుకంటే వాళ్ళకి నురగే కావాలి, కెమికల్ కావాలి అనుకునే వాళ్ళు న్యాచురల్ అనేది యూజ్ చేయడానికి మీకు తెలియదండి. ఎలా యూజ్ చేయాలనేది చూసారు కదా. ఇలా వేసుకొని బాయ్స్కి అయితే 1 స్పూన్ సరిపోతుంది. చక్కగా ఫస్ట్ సారి వేసి రుద్దుకొని సెకండ్ టైం వేస్తే లైట్గా నురగ అనేది వస్తుంది. జిడ్డు మొత్తం పోతుందండి. కొంచెం రఫ్ చేసి బాగా రుద్దుకున్నట్లయితే మంచి రిజల్ట్ అనేది ఉంది. చాలామందికి రాని వాళ్ళు పెట్టుకోకండి. హాయ్ అండి. పిల్లలు కానీ పెద్దలు కానీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఇలా తీసుకోండి. బొక్కలు గట్టిపడ్డమే కాదండి, మనకి ఐరన్ చాలా అవసరం బాడీకి. అందుకనే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఇలా చేసి చూడండి, బాగుంటుంది. ఆరోగ్యానికి ఆరోగ్యం. చాలా ఈజీ, సింపుల్గా చేసుకొని తినేయచ్చు. పిల్లలకు కూడా పెట్టొచ్చండి. ఒక 5 సంవత్సరాల పిల్లలందరూ కూడా ఇవి ఈజీగా నవిలేసి మింగేస్తారు. లేదనుకుంటే ఇది కొద్దిగా పాలు వేసి నానబెట్టి మిక్సీ పట్టేసి కూడా తినబెట్టేయచ్చు పిల్లలకి. చాలా ఈజీగా తినేస్తారు. ఆరోగ్యం కూడా. నేను సన్ఫ్లవర్ గింజలు ఒక గుప్పెడు వేసుకున్నాను. కెలాక్స్ ఇవి రాగివి డ్రై ఫ్రూట్స్ అన్నీ కలిపి ఉంటాయి. అవి ఒక గుప్పెడు వేసుకొని, ఇది ఓట్స్ అండి లాస్ట్లో వేసుకునేది ఓట్స్. ఒక గ్లాసు మిల్క్ వేసుకొని ఇట్లా ట్రై చేయండి. చాలా టేస్టు, ఆరోగ్యానికి ఆరోగ్యం. చియా సీడ్స్ కూడా ఉంటే వేసుకోండి. నేను ఈరోజు తీసుకురావాలి, అయిపోయాయి. చాలా టేస్ట్గా ఉంటుందండి. చియా సీడ్స్ అయితే ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయండి.